హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రిజిస్టర్డ్ కపుల్స్ 89. నేను మీ స్వాతినండి. ఈరోజు వచ్చేసండి వీకెండ్ కదా, అందుకని చెప్పేసి మా వారు పిల్లలతో కలిసి మేము సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి వస్తూ ఉంటుంటే ఇక్కడ రైడర్స్ అండి, అవి బైకుల మీద వెళ్తూ ఉంటారు కదా, టూరిస్ట్ ఏరియాస్ మొత్తం తిరుగుతూ ఉంటారు కదా రైడర్స్, వాళ్ళు కనిపించారనమాట. ఇక్కడ టీఎస్ అని బండి నెంబర్ చూడగానే మేమైతే చాలా ఖుషి అయిపోయామండి. ఎందుకంటే ఇంత దూరం మేము ఎక్కడ ఉంటామో మీకైతే అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో వీళ్ళు ఉంటాం ఏంటా అని మేము సడన్గా మేమైతే బండి ఆపేసేసి వచ్చి మాట్లాడామండి. ఎక్కడి నుంచి ఏంటి అని అడిగితే చెప్పారు మేము తెలంగాణ నుంచి వస్తున్నామని. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఇక్కడ ఎవరు ఉండరు, సడన్గా తెలుగు వాళ్ళు కనిపించేసరికి చాలా మేము ఖుషి అయిపోయామన్నమాట. వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు తెలంగాణ నుంచి బైక్ మీదే వస్తున్నారంట రైడర్స్, వీళ్ళు తెలంగాణ నుంచి వస్తున్నారు. అలాగే ఇక్కడ నుంచి వీళ్ళైతే వెళ్తున్నారంట. వెళ్తున్నాం మేమైతే చూడడానికి అని చెప్పేసి మాతో చాలా సరదాగా మాట్లాడారు. ఇక మా పాప అయితే వెళ్ళేసేసి వాళ్ళకి హ్యాపీ జర్నీ చెప్తుంది అనమాట. వాళ్ళైతే చాలా ఖుషి అయిపోయారు. వాళ్ళు కూడా మాకు చూడండి ఇంతమంది హిందీ వాళ్ళ మధ్యలో మాకు ఒక తెలుగు వాళ్ళు, అలాగే మాకు ఆర్మీ వాళ్ళు కనిపించారని చెప్పేసి సో హ్యాపీ అనమాట. మేమైతే వాళ్ళతో మాట్లాడేసేసి మేము ఇంకా ఇక్కడ చినాబ్ నది చూడడానికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా మేము చిన్నగా మేము కూడా స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి. ఇక వెళ్తా అందరూ బాయ్ చెప్పేసేసారు మాకు. మేబీ ఇంకా బాయ్ చెప్పేసేసి వెళ్తూ ఉన్నాము. లాస్ట్కి మేము వెళ్ళే పాయింట్ వచ్చిందనమాట. ఒక బ్రదర్ అయితే ఆగేసేసి మాకు బాయ్ చెప్తున్నారు. నేను కూడా ఓకే బ్రదర్ అని చెప్పేసేసి బాయ్ అని చెప్పాను. మేము ఇక బాయ్ చెప్పేసి వచ్చేస్తున్నామండి. ఆ బ్రదర్ అయితే ఇన్స్టా ఉంది మాకు అని చెప్పేసి ఒక ఐడి ఇచ్చారనమాట. నాకైతే ఒక ఛానల్ ఉంది బ్రదర్ అంటే, అలాగే అయితే ఒక వీడియో తీసుకోండి అని చెప్తే నేను అలాగే ఒక వీడియో అయితే తీసాను అనమాట. వాళ్ళు కూడా చెప్పండి మీ ఛానల్ పేరు మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నేను అంతకుముందు రైడర్స్ని చూశాను కానీ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదనమాట. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళేసేసి మాట్లాడడం. ఇక్కడ చూడండి క్లైమేట్ అయితే ఎంత బాగుందో. ఇదైతే వచ్చేసరికండి మా చేలో అయితే బాగా వాటర్ వచ్చేసాయి అనమాట. వాటర్ వచ్చేసేస్తే మా అన్నయ్య వాళ్ళ పిల్లలైతే మా పొలంలోకి వెళ్ళేసేసి మంచిగా చాలా హ్యాపీగా ఆడుతున్నారు. వాళ్ళు స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. ఇదైతే మా పొలం అండి, వర్షానికి ఒకసారి పోయింది, మళ్ళీ నాటారు అనమాట. మళ్ళీ కొంచెం అక్కడక్కడ నాటారు. ఇదైతే ఎదపెట్టారనమాట. నేనైతే ప్రతిసారి సెలవుకి వెళ్ళిన ప్రతిసారి నేను మా చేను దగ్గరికి అయితే కంపల్సరీ వెళ్ళొస్తాను. ఎందుకంటే నాకు పల్లెటూరు వాతావరణం, చెట్లు, పచ్చని ఆకులు ఇవంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా నేనేం చేశానంటే అక్కడ నుంచి వెళ్ళి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు స్విమ్ చేస్తూ ఉన్నారు, నేను అలాగే చూస్తూ ఉన్నాను. నాకైతే పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టం అనమాట. మా వారు కూడా వచ్చిన ప్రతిసారి మేము పొలాల దగ్గరికి వెళ్ళేసి వస్తూ ఉంటాం అనమాట. ఈ పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో వీళ్ళు నీళ్ళల్లో. ఇదంతా ఇక్కడైతే ఫస్ట్ ఎదబెట్టారనమాట. ఎదబెడితే అదంతా ఏమైపోయిందంటే వర్షాల కారణంగా మొత్తం పోయింది. అన్నయ్య పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు అనమాట. మీరే చూస్తున్నారు కదా ఎలా ఆడుతున్నారో. మా అన్న వాళ్ళ పాప అయితే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంటుందన్నమాట. నేను అప్పుడప్పుడు వాళ్ళ ముందు వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, అందుకని చెప్పేసి అది కూడా అలానే అంటుంది. పల్లెటూరు వాతావరణం అంటే చాలా బాగుంటుంది అనమాట. మేము ఇక్కడ లీవ్కి అయితే మేము సంవత్సరానికి ఒకసారి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర వాతావరణం అంతా చూస్తాము, అంతా తిరుగుతాము. చాలా నచ్చుద్ది అనమాట నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. పొలాలంటే అలాగే పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. మీకు ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ బెల్ ఐకాన్ నొక్కుకోండి. మేము వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.
చూడండి, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మీ అందరికీ బాయ్ బాయ్ అండి. బాయ్.